బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాటు పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైలులో చల్లపల్లి నుండి ఢిల్లీకి వెళ్లారు. మహాధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, నమాజ్వాదీ పార్టీ నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను 7వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 10 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చ జెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుండి లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా పోరుబాటకు సిద్ధమైంది. 3 రోజుల కార్యాచరణలో భాగంగా నిన్న మొన్న 2 రోజుల పాటు పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం తెచ్చింది. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 42% అమలు చేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి రోజు వాయిదా తీర్మానాలు ముగిసింది. అయితే ఇవాళ మరి కాసేపట్లోని జంతర్ మంతర్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా తెలంగాణ ఏఐసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి ధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కీలకమైనటువంటి బిల్లును తెలంగాణ శాసనసభలో అమలు చేసింది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అటు పార్లమెంటులోని ఉభయ సభల్లో ఈ యొక్క బిల్లును
ఆమోదం చేసే విధంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రపతి వద్ద ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ మరి కాసేపట్లోనే భారీ ఎత్తున ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ అమలుపై పోరుబాట నిర్వహించబోతా ఉంది, మహాధర్నాను నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం ఢిల్లీలోని జంతర్ మంతర్. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సంబంధించి పెద్ద ఎత్తున పోస్టర్లు అదేవిధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలి, భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసేటటువంటి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ పూర్తి స్థాయిలో అటు ఫ్లెక్సీలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ను బీసీలకు అమలు చేయాలి స్థానిక సంస్థల్లో అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పోరుబాటకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 1400 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఢిల్లీ వేదిక అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క వారితో పాటుగానే పలు బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కూడా ఇక్కడికి చేరుకోబోతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే దాదాపు 3000 నుంచి 4000 మంది ఈ యొక్క మహాధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అటెండ్ కాబోతా ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కూడా ఈ యొక్క మహాధర్నాకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అటు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతలు కూడా ఎంపీలు కూడా ఈ యొక్క ధర్నాలో పార్టిసిపేట్ చేయాలి. బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానిస్తున్నాం అనేది కూడా నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ బిల్లుకు సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్తుంది, అయితే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా, ఈ యొక్క మహాధర్నాకు కేంద్రం స్పందిస్తుందా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మహాధర్నాను భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా అటు కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలో భాగంగానే ఈ యొక్క 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనేది కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వహిస్తా ఉంది. అటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ బిల్లుకు ఏకాభిప్రాయం తెలిపారు, పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. కానీ కేంద్రంలో తొక్కి పెడుతున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పదే ఆరోపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ నేతలు అటు ముస్లింలను ఈ యొక్క 42% రిజర్వేషన్ లో వారికి 10% వాటా ఇవ్వడం ఏంటనేది కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముస్లింలను తొలగించి పూర్తి స్థాయిలో కూడా హిందూ బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసే విధంగా మరో బిల్లును తీసుకొస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరిస్తాము, దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం భారీ ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఒక ప్రధాన వేదిక పైన దాదాపు 40 నుంచి 50 మంది నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లను చేశారు. కింద దాదాపు 500 నుంచి 1000 వరకు కూర్చునే విధంగా సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ జంతర్ మంతర్ వద్ద భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను ప్రస్తుతం నిన్న కూడా పర్యవేక్షించారు, ప్రస్తుతం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు తెలంగాణ నుంచి వచ్చినటువంటి శ్రేణులు కూడా ఇక్కడికి హాజరవుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఇవాళ జరగబోయే జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు అదేవిధంగా ఏఐసిసి నేతలు రాష్ట్రపతిని కలవబోతా ఉన్నారు. ఆమె అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తా ఉంది. ఆ అపాయింట్మెంట్ ఖరారు అయితే గనక నేరుగా ఈ యొక్క తెలంగాణలో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆ బిల్లును వెంటనే ఆమోదం తెలపాలి అనేటటువంటి అంశానికి సంబంధించి వినతి పత్రం ఇచ్చి ఆమెను కోరనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇది
ఏం ముందుకు వెళ్తుందా లేదా అనేటటువంటి అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అటు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 3 రోజుల పాటు పోరుబాట మహాధర్నాను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.